క్యాన్సర్ అనేది తీసుకుంటే ప్రతి ఆర్గాన్కి, ప్రతి అవయవంకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. గోరు, వెంట్రుక తప్ప క్యాన్సర్ అనేది ఏ భాగానికన్నా రావచ్చు బాడీలో. ఈవెన్ ఒక అవయవం తీసుకున్నా కానీ, ఒక ఆర్గన్ తీసుకున్నా కానీ దాంట్లోనే చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. సపోజ్ మనం ఒక రొమ్ము క్యాన్సరే తీసుకుంటే రొమ్ము క్యాన్సర్లోనే ఒక 3-4 వెరైటీలే కామన్గా చూస్తూ ఉంటాం. సో అలా తీసుకుంటే క్యాన్సర్ రకాలు కానీ తీసుకుంటే ఒక వేల సంఖ్యలో క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏ క్యాన్సర్ అనేది తెలుసుకోవాలంటే ప్రతి వారు ఎవరికైనా గడ్డగా ఉంటే ఆ గడ్డ నుంచి బయాప్సీ అనేది చేయించుకోవాలి. ఆ బయాప్సీ చేయించుకుంటే అది ఏ రకమైన క్యాన్సర్ అనేది తెలుసుకోవచ్చు. ఆ రకమైన క్యాన్సర్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అయితే ఈ క్యాన్సర్స్లో మనకి ఏది చాలా జాగ్రత్తగా ఉండాలి అని కానీ తీసుకుంటే చాలా వరకు ఏ క్యాన్సర్ అయినా కానీ 4వ స్టేజ్లోనే చాలా డేంజరస్గా మారుతుంటుందండి. అంటే మనం నిర్లక్ష్యం చేసే కొద్దీ స్టేజ్ 1 నుంచి 2కి 3కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టేజ్ 4కి మారుతూ ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్ని మనం క్యూర్ చేసుకోలేకపోయినా కానీ ట్రీట్ అనేది చేసుకోవచ్చు. మన పేషెంట్ ఒక లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం తీసుకునే థెరపీని బట్టి. అందుకే మనం ఎవరికైనా చెప్పడం ఏంటంటే, ఒకవేళ ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమన్నా కనబడితే వాటిని వెంటనే టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకొని ఎర్లీగా గుర్తించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే నయమైపోతూ ఉంటుంది. డేంజరస్ క్యాన్సర్స్ అని కానీ తీసుకుంటే యూజువలీ లుకీమియాస్ అనుకొని ఉంటామండి. అక్యూట్ మైలాయిడ్ లుకీమియాస్, అక్యూట్ లింఫాయిడ్ లుకీమియాస్. ఈ లుకీమియాస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఈ లుకీమియాస్ అంటే ఏం లేదండి, బ్లడ్ క్యాన్సర్స్ అనేవి. ఆ క్యాన్సర్స్ కానీ డిటెక్ట్ అయితే కొంచెం ట్రీట్మెంట్ అనేది టైంకి అగ్రెసివ్గా తీసుకోవడం చేయాలి. ఇంకా మిగతాది సాలిడ్ ట్యూమర్స్ అంటామండి. సాలిడ్ ట్యూమర్స్లో ఈ క్యాన్సర్ ఆ క్యాన్సర్ డేంజరస్ అని చెప్పడానికి లేదు. ఏ సాలిడ్ ట్యూమర్ అయినా కానీ అడ్వాన్స్ అయితే స్టేజ్ 4 అయితే మాత్రం అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోగలం, కానీ చాలా వరకు క్యూర్ అనేది కష్టం ఉంటాయి స్టేజ్ 4 ఆఫ్ క్యాన్సర్స్లో ఉంటాయి.